వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడనివ్వకండి. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ 1K సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకుంటే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. ఇది వదిలే ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా పడుతుంది, ఒకసారి చూద్దాం. మాకు ట్రైలర్ మాత్రం గుద్దాలు ఉన్న సినిమాకి ఎట్లయినా పోవాలి. A few moments later. ఏంట్రా, అరే నువ్వు ఇలా అర్జెంట్ గా ఓదెలా 1 సినిమా చూడరా. ఓదెలా అదేం సినిమా రా? ఓదెలా రైల్వే స్టేషన్ రా, దాన్నే ఓదెలా 1 అంటారు. ఇప్పుడు ఓదెలా 2 రేపు రిలీజ్ అవుతుంది కదా, ఆ సినిమాకి పోవాలి. అందుకని ఈ సినిమా చూడంటున్నా. ఓదెలా 1 సినిమా చూసిన తర్వాత ట్రైలర్ చూడు, గుద్దాలు ఉన్నదిరా. సరేరా. The next day. ఓదెలా 1 సినిమా చూసినవారా? చూసినరా. లాస్ట్ కు మైండ్ దెంగే ట్విస్ట్ ఉన్నది డైరెక్ట్. బా వేరే లెవెల్ ఉంది సినిమా. వాళ్ళకు కూడా చెప్పు ఇలా రాత్రి సెకండ్ షో పోదాం. సెకండ్ షో ఎందుకురా? నువ్వు ఆ ట్రైలర్ చూసినవారా? చూడలేరా? ఒకసారి చూడు, ట్రైలర్ ఫుల్ టెర్రర్ ఉన్నది. ఇంకా సినిమా ఎట్లుంటది? ఈ సినిమా సెకండ్ షోనే చూడాలరా. సరేరా. అరే టికెట్లు తీసుకున్నావారా? తీసుకున్నామా. మామ ఈ గ్యాప్ లా ఒక బీర్ కొట్టి సినిమా చూస్తే సెట్ మామ. నీ గుద్ద. అవును మామ, వాడు చెప్పింది రైట్, ఒక బీర్ సెట్. నిజమే మామ, ఒక బీర్ తాగి సినిమా చూస్తే వేరే లెవెల్. సరే మచ్చా. A few moments later. అరే ఇది ఓదెలా పార్ట్ 1 హీరోయిన్ కదరా? అవును మామ, అదే. గుద్ద మూసుకొని సినిమా చూడలి బే. గడపకి కోసంటే ఎంతో చూపిస్తా, ఇంటిని ఏడుపుతో నింపేస్తా, రావుతో డప్పు కొట్టిస్తా, కేతువుతో డోలు కొట్టిస్తా, ఢిల్లీ బాజాలు మోగే ఇంట్లో చావు మేళ మోగిస్తా. నీరు నాశనం, మీ ఊరు వినాశనం. ఇంకా మిమ్మల్ని ఆ ఓదల వలన కూడా కాపాడాలి. అరే ఈ సౌండ్ కే గుండె జల్లు జల్లుమంటుందిరా. A few moments later. అరే అది జుట్టు అనుకున్నాడా, విగ్ అనుకున్నాడా రా వాడు? ఉచ్చబడుతుంది మామ. ఈ సీన్స్ కి, ఆ BGM కి గూస్ బంప్స్ అంతే. అరే తమన్నా ఎంట్రీ ఎప్పుడు రా? అరే మామ, ఈ ఊరోళ్ళ గుద్ద బలుపు కాకపోతే చచ్చినోనికి మళ్ళా శిక్షించిల్లు. వాడు పగబట్టిండు, వీళ్ళు మొడ్డ కొడిచిల్లు. ఇంకేమున్నదిరా? A few moments later. A few moments later. అమ్మా ఇట్లా లాస్ట్ కు వాడైతే చచ్చిండు. సినిమా కథం. పరమేశ్వరుడు వచ్చాడు అన్నగా
అరే స్టోరీ అయిపోయింది కదరా. A few moments later. ఏదేమైనా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉన్నదిరా. మళ్ళొకసారి పోవాలి మా వాళ్ళతోటి. అది ఏ సర్టిఫికేట్ మూవీరా బచ్చా. ఇంట్లో వాళ్ళతోటి పోతే నీకు గుద్ద చెక్కేస్తారు. ఏం లేదు ఇక. ఎంతైనా సినిమాలో విలనే బెటర్ రా. ఏమంటా చెప్తాడు. అరే ఈ సినిమా ఏందో గానీ స్టార్టింగ్ లోనే ఈ తాగిందంతా దిగిందిరా. లాస్ట్ కి కొంచెం ఓవర్ అయినట్టు అనిపించిందిగా. సినిమా మాత్రం మస్తున్నా. లాస్ట్ బీజిఎం హైలైట్ అసలు. తమన్నా యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ మామ. వాని భార్య తల నరకడం హైలైట్ రా అసలు. అది వేరే లెవెల్. సూపర్. హే గైస్, ఇది జస్ట్ సినిమా మీద ఒపీనియన్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించినట్టు కాదు. ఇది జస్ట్ రివ్యూని రివ్యూ లెక్కనే చూడండి గైస్. అరే హిత్రీ సినిమా మూవీ టికెట్లు బుక్ చేయరా. అరే బుక్ చేసుడు ఎందుకు రా బుల్లే, పైసలు బొక్క, ట్యాక్స్ పడుతుంది. ఎందుకు చెప్పు, డైరెక్ట్ పోయి తీసుకుందాం టికెట్లు. టికెట్లు దొరకవేమో కదరా. హే ఆ చిన్న సినిమానే ఈజీగా దొరుకుతాయి టికెట్లు. మన ఊర్లో అన్ని థియేటర్లలో హిస్టరీ సినిమాని వేస్తుండు, ఈజీగా దొరుకుతాయి కానీ హీరాబాయ్. అంతే అంటావా? ఒకవేళ మనకు టికెట్లు దొరకలేదు అనుకో, నాకు తెలిసిన ఒక అన్న థియేటర్లోనే పనిచేస్తాడు. కన్ఫామ్ గా 4 టికెట్లు బుక్ చేయమని చెప్తాను. గుద్ద నోరు మూసుకుంటుండు. The next day. అరే సుల్లిగా సపడగా బుక్ మై షోలో బుక్ చేస్తే అయిపోతుండే కదరా. ఇక్కడ చూస్తే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. టికెట్ దొరుకుతాయి అంటావరా బుల్లెక్ బాల్. అరే నువ్వు గుద్ద నోరు మూసుకో, గుద్దలు దెం చేయకు. కన్ఫామ్ గా టికెట్లు దొరుకుతాయి. దొరకకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి. చెప్పండి తమ్ముడు, ఎన్ని టికెట్లు కావాలి? అన్న హిస్టరీ మూవీ ఒక 4 టికెట్లు అన్న. తమ్ముడు ఒకటే టికెట్ మిగిలింది. మేము 4 ఉన్నామన్నా. అన్న ఒకటే హిస్టరీ సినిమా టికెట్ అన్న. ఓకే తమ్ముడు. తమ్ముడు టికెట్లు అన్నీ అయిపోయినాయి, హౌస్ ఫుల్. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా. నీ అబ్బా ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది. నిన్ననే చెప్పిండ్రా ఈ సుల్లిగానికి టికెట్లు దొరకవురా, బుక్ చేయరా లౌడాగా అంటే వీడు దొరికితే రానన్నాడు. నీ అబ్బా దెంగులరా లంజోడుకుని. ఏ ఆగులిపే, నాకు తెలిసిన ఒక అన్న ఇదే థియేటర్ లో పని చేస్తాను. ఒక 4 టికెట్లు సెట్ చేయమని చెప్తావు. హలో అన్న నమస్తే. నిన్న 4 టికెట్లు కావాలని ఫోన్ చేసిన కదా. ఆ తమ్ముడు దొరికినాయి ఆ టికెట్లు? దొరకలేదన్నా. సరే ఎంతమంది ఉన్నారు? 4 అన్నా. సరే నేను మేనేజర్ ని అడిగి ఫోన్ చేస్తావు. ఓకే అన్న, కొంచెం సెట్ చేయి ప్లీజ్. ఏందిరా ఇంకా ఫోన్ చేస్తలేడు. ఇంకా 15 నిమిషాలు సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఆ అన్నేమన్నా నీళ్ళ కెర్రిపోకు అనుకున్నావా? పోకు మూసుకొని నిలబడు. మేనేజర్ దగ్గర పోతా అని చెప్పాడుగా, సెట్ చేస్తాడావు. ఏంద్రా ఇంకా మీ అన్న ఫోన్ చేస్తలేడు. ఒకసారి నువ్వు ఫోన్ చేయరా లంజోడక. సరే ఆగు, చేస్తాను. రింగ్ అవుతాను. ఆ సైడ్ పోదాం దా, వీళ్ళు లోపలికి పోతారు. The subscriber is currently switched off. Please try after some time. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అరే దెబ్బేసిండ్రా వీళ్ళన్న. ఊరు లంజోడుకో. నీ అబ్బా ఆన్లైన్ లో బుక్ చేస్తే అయిపోయేది కదరా, ఎక్కడితో మొడ్డలదంతా పట్టుకొచ్చి. అరే సుల్లి వల్లరా పైసలు సేవ్ అయినాయని ఆలోచించులు బే. అయినా సినిమా ఏం మంచిగా లేదంట. అరే లంజోడుకా, దెంగుతో గ్రౌండ్ కేసి లంజోడుకా. మొత్తం మొద్ద ఉడిపిన సుల్లి గానివి. తమ్ముడు సినిమా టికెట్లు కావాలా? అన్న కావాలి 4 టికెట్లు. 4 కాదు తమ్ముడు, ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి 15 టికెట్లు బ్యానర్ వేసినందుకు వచ్చినాయి. సూపర్ అన్న, ఏకదం పర్ఫెక్ట్. తమ్ముడు పూర్తిగా చెప్పేదేను, ఆ టికెట్ల జస్ట్ 3 టికెట్లు మాత్రమే మిగిలినాయి. ఒక్క టికెట్ వచ్చేసి 250 రూపాయలు తమ్ముడు. కౌంటర్ లో 150 కదన్న. పోయి కౌంటర్ లో దింగించుకోపో, వచ్చిందే మహాభాగ్యం అని తీసుకోవాలి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు టికెట్లు వద్దులే అన్న, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం కానీ సినిమా. అన్న ఈ సుల్లిగానికి లేకపోయినా పర్లేదన్న. ఫస్ట్ అయితే మా ముగ్గురికి టికెట్లు. లోపలికి పోదాం పా తమ్ముడు. నేను ఎరుపుకుని నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. నీ అబ్బా లంచొడుకులు. పెట్టేటోడు దొరికితే ఫ్రెండ్ నే మొడ్డ కూడా పెట్టేట్టున్నారు కదరా సుల్లి గల్లారా మీరు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకుదే. చెప్పన్నా. హిట్ 3 సినిమా కొత్త వారం 2 టికెట్లు బుక్ చేసిన.
అన్న ఇప్పుడు ఎక్కడున్నావు? తొందరరా 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది సినిమా. జెమినీ థియేటర్. నేను కూడా అదే థియేటర్ దగ్గర ఉన్నా అన్న, లోపలికి రా. ఎస్పీ అర్జున్ సర్కార్ ఉంది ముసుగేనా? ఈ ముసుగు వెనకాల దాగున్న అసలు వ్యక్తి ఎవరు? A few moments later. మన కర్తవ్యం. అట్లా కాకుండా దుర్వినియోగం చేసుకుని పాపకర్మలు చేసినవాడు నిష్కారణంగా పాపాల సొరంగంలోకి ప్రవేశిస్తాడు. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.